ఏపీలో పౌర సేవలను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్ను చెల్లింపులు, ఇతర పురపాలక సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సరికొత్త సాంకేతిక విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో ప్రతి ఇంటికి, వాణిజ్య భవనానికి ఒక ప్రత్యేక క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ విధానం ద్వారా ప్రజలు తమ స్మార్ట్ ఫోన్తో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఇంటి నుంచే సులభంగా పన్నులు చెల్లించవచ్చు. ఈ కొత్త విధానాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకురావడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి ఇంటి గోడకు లేదా డోర్కు ఈ క్యూఆర్ కోడ్ను అంటించనున్నారు. పౌరులు తమ ఫోన్తో ఈ కోడ్ను స్కాన్ చేయగానే ఆ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు కనిపిస్తాయి. ఇంటి విస్తీర్ణం, ఏటా చెల్లించాల్సిన ఆస్తి పన్ను మొత్తం, ఏవైనా బకాయిలుంటే ఆ వివరాలు స్పష్టంగా తెలుసుకోవచ్చని అధికారులు వివరించారు. అదేవిధంగా వ్యాపార సంస్థలు, దుకాణాల యజమానులు తమ ట్రేడ్ లైసెన్స్ ఫీజుల బకాయిలను కూడా దీని ద్వారా తెలుసుకుని చెల్లించవచ్చు. కేవలం పన్నుల చెల్లింపులకే కాకుండా ఇతర సమస్యలపై ఫిర్యాదు చేయడానికి కూడా ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, చెత్తను తొలగించడం లేదని ఫిర్యాదు చేయాలన్నా, మురుగునీటి పారుదల సమస్యలున్నా ఈ పోర్టల్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. దీనివల్ల అధికారులను నేరుగా కలవాల్సిన అవసరం ప్రజలకు తప్పుతుంది. ఈ క్యూఆర్ కోడ్ విధానం ద్వారా మరిన్ని అదనపు సేవలను కూడా అందించనున్నారు. కోడ్ను స్కాన్ చేసినప్పుడు ఆ ఇంటికి సమీపంలో ఉన్న థియేటర్లు, జిమ్లు, కళ్యాణ మండపాలు, హోటళ్లు, దుకాణాలు, విద్యాసంస్థల వివరాలు కూడా కనిపిస్తాయి. వారిని సంప్రదించడానికి వీలుగా మొబైల్ నంబర్లు కూడా అందుబాటులో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సిటీ సర్వీస్ సెంటర్ల కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అందులో భాగంగానే ఈ క్యూఆర్ కోడ్ ప్రాజెక్టును ఏపీలో కూడా అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విధానంతో పౌర సేవల్లో పారదర్శకత పెరగడంతో పాటు ప్రజల సమయం కూడా ఆదా అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.